రాముడు సంతోషంతో దండకారణ్యమున ప్రవేశించాను. అంతేగాని ఎక్కడా సంతోషంగానే వెళ్ళాడు తప్ప ఎక్కడ కొంచెం కూడా ఆయనలో అయ్యో ఇలా వెళ్ళవలసి వచ్చినటువంటి బాధ కానీ డిప్రెషన్ కానీ ఏమీ లేదు. భరతుడికి రాజ్యాభిషేకం అవుతుందని చాలా సంతోషించాడు. అంటే ఎప్పుడు సంతోషంగానే ఉంటాడు రాముడు. మరి సీత పోయినప్పుడు ఏడ్చాడు కదా అని వెంటనే క్వశ్చన్ వస్తుంది మనకి. సీతను వాడు ఎత్తుగా కనపడకుండా పోయినప్పుడు ఏడ్చాడా లేదా అని. ఏడ్చాడు, తప్పకుండా ఏడ్చాడు, ఫుల్గా ఏడ్చాడు. అంతేగాని నేను హీరోని, నేను ఏడిస్తే బాగుంటుంది అందరూ ఏమనుకుంటారని అనుకోలేదు ఆయన. మాస్టర్ గారు ఏమన్నారంటే ఇకే గారు, అమ్మో నేను ఏడిస్తే నలుగురు ఏమనుకుంటారో అని ఆయనకి లేదు కాబట్టి ఆయన యోగి అన్నారు. ఏడుపు వచ్చింది, ఏడ్చాడు. ఐడియల్ మ్యాన్, ఐడియల్ హ్యూమన్ బీయింగ్. ఇవాళ కూడా ఒక ఐడియల్ హ్యూమన్ బీయింగ్ ఎవరంటే ఆయనే మనం ఫాలో అవడానికి అవకాశం ఉంది చాలా. అందుకు ఆ ప్రయోజనం, పరమ ప్రయోజనం అది. తండ్రి ఫస్ట్ గురువు, తర్వాత వశిష్ఠుడు, తర్వాత మిగిలినటువంటి ఋషులు, వాళ్ళందరూ వాళ్ళు ఏం చెప్పారో ఆ పాత్రలో నడవడమే. ఇది సాక్షాత్తు వాళ్ళందరికీ ఆరాధ్యమైనటువంటి పరమాత్మ అయ్యుండి కూడా ఎలా నడుచుకున్నాడంటే మనం ఎలా ఉండాలి మానవుడు అనేటువంటిది మనకు చూపించాడు అనమాట. అది రాముడు యొక్క చరిత్ర.